సామెతల గ్రంథము 22వ అధ్యాయం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయను కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలుసుకొందురు, వారందరినీ కలుగజేయువాడు యెహోవాయే. బుద్ధివంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గములనున్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌష్టమును విత్తువాడు కీడును కొయ్యును, వాని క్రోధమును దండం కాలిపోవును. దయదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును, అట్టివాడు దీవెనొందెను. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతుకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. ఆమేన్.